నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను శివాని. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం ఏడాదికేడాది పెరిగిపోతుంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు పెద్దగా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రధానంగా బొగ్గుపైనే ప్రపంచ దేశాలు ఆధారపడుతున్నాయి. బొగ్గు వినియోగంతో పర్యావరణం ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. అయితే సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాల అంశం తెరపైకి వచ్చింది. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఇన్డెప్త్. ఇంధనాలకు ఆల్టర్నేటివ్ బయోఫ్యూల్ అంటున్నారు నిపుణులు. ఆహార పంటల నుంచి జీవ ఇంధనాలను తయారు చేస్తారు. జీవ ఇంధనాలను ఎక్కువగా రవాణా కోసం ఉపయోగిస్తారు. విదేశాల్లో జీవ ఇంధనాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జీవ ఇంధనాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి పర్యావరణ అనుకూల ఇంధనాలు. బయోఫ్యూయల్ రెండు అత్యంత సాధారణ రూపాల్లో లభ్యమవుతుంది. మొదటిది బయో ఇథనాల్, రెండవది బయోడీజిల్. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సహజంగా ఏ దేశ ప్రగతి అయినా కొలమానం ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తే. ఏ దేశ అభివృద్ధి అయినా సదరు దేశ విద్యుత్ ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే సాంప్రదాయ విద్యుత్తులో 53% వాటా థర్మల్ పవర్దే, అంటే బొగ్గు ఆధారిత విద్యుత్దే. కరెంటు ఉత్పత్తి కోసం ఎప్పుడూ బొగ్గు మీద ఆధారపడటం మంచిది కాదని నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వాలను విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశానికి కీలక ఇంధన వనరు ఇప్పటికీ నల్లబంగారమే. పర్యావరణవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఇవాళ కాకపోయినా రేపైనా బొగ్గు వాడకాన్ని మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితులు రాకమానవు. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సన్నద్ధం చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులను మన ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని అనేక దేశాలు విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం బొగ్గు మీదే ఆధారపడటం మానేసి చాలా కాలమైంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే మనం మాత్రం ఇప్పటికీ బొగ్గునే నమ్ముకొని ఉన్నాం. ఇది ఎంతమాత్రం సరైన పద్ధతి కాదని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని ప్రోత్సహించాలి. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. అలా జరిగినప్పుడే బొగ్గు నిల్వల్లో తేడాలు వచ్చినా ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. ఇంధన రంగ నిపుణులు ఇన్నేళ్లుగా చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టాయి. ఇకనైనా నిపుణులు చేస్తున్న ఈ హెచ్చరికలను సీరియస్గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. లేదంటే ఏదో ఒకరోజు దేశం కరెంటు సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సౌర విద్యుత్, పవన విద్యుత్ పేర్లే. అయితే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. దీంతో అందరి చూపు జీవ ఇంధనాలపై. వ్యవసాయయోగ్యమైన భూమిలో పండించే ఆహార పంటల నుంచి జీవ ఇంధనాలను తయారు చేస్తారు. జీవ ఇంధనాలే బయోఫ్యూయల్గా ప్రపంచమంతా పాపులర్. జీవ ఇంధనాలను ఎక్కువగా రవాణా కోసం ఉపయోగిస్తారు. అంతేకాదు, వీటిని పునరుత్పాదక శక్తి వనరుగా నిపుణులు పరిగణిస్తారు. జీవ ఇంధనాలను పర్యావరణ హితంగా భావిస్తారు. సాధారణంగా జీవ ఇంధనాలు ఇంజిన్లో కాల్చినప్పుడు తక్కువ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను విడుదల చేస్తాయి. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధనాల కోసం డిమాండ్ 56% పెరుగుతుందని అంచనా వేశారు. జీవ ఇంధనం రెండు అత్యంత సాధారణ రూపాల్లో లభ్యమవుతుంది. మొదటిది బయో ఇథనాల్ కాగా రెండోది బయోడీజిల్.
ప్రపంచంలోనే బయో ఇథనాల్కు సంబంధించిన అతిపెద్ద ఉత్పత్తిదారుగా బ్రెజిల్ దేశం ఉంది. అయితే యూరోపియన్ యూనియన్ బయోడీజిల్కు అతిపెద్ద ఉత్పత్తిదారు. బయో ఇథనాల్ అనేది కిణ్వ ప్రక్రియ ద్వారా తయారైన ఆల్కహాల్. ఇది ఎక్కువగా చక్కెర లేదా మొక్కజొన్న, తీపి జొన్నలతో ఉత్పత్తి అయిన కార్బోహైడ్రేట్ల నుంచి తయారవుతుంది. బయోడీజిల్ను నూనెలు లేదా కొవ్వుల నుంచి ట్రాన్సెస్టిరిఫికేషన్ ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు. ఐరోపాలో బయోడీజిల్ అత్యంత సాధారణ జీవ ఇంధనం. అంతేకాదు, ఇది శిలాజ డీజిల్కు సమానమైన ద్రవం. బయోడీజిల్ ఒక ఆక్సిజన్ కలిగిన ఇంధనం. అనేక ఐరోపా దేశాల్లో 5% బయోడీజిల్ మిశ్రమం విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతేకాదు, వేలాది గ్యాస్ స్టేషన్లలో అందుబాటులో కూడా సదరు బయోడీజిల్ అందుబాటులో ఉంటుంది. ఫ్రాన్స్లో అన్ని ఫ్రెంచ్ డీజిల్ వాహనాలు ఉపయోగించే ఇంధనంలో బయోడీజిల్ 8% చొప్పున సహజ సిద్ధంగా దొరికే వెదురు నుంచి జీవ ఇంధన ఉత్పత్తులను తయారు చేయవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక్కడ వెదురుకు ఉన్న ప్రత్యేకత ముందుగా తెలుసుకోవాలి. ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. వెదురు ఒక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును సహజ స్పాంజ్గా శాస్త్రవేత్తలు పరిగణిస్తూ ఉంటారు. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను వెదురు పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. అంతేకాదు, ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు కీలక పాత్ర పోషిస్తుంది. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ప్రకృతిలో వెదురు ప్రాధాన్యాన్ని గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కిణ్వ ప్రక్రియ ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్ను అలాగే బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు కనిపెట్టారు. పరిశుద్ధమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను కూడా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాక వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెట్టుబడి కూడా పెద్దగా అవసరం ఉండదు. ఏది ఏమైనా సమీప భవిష్యత్తు జీవ ఇంధనాలదే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఇన్ డెప్త్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.